హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంత వచ్చేది మీకు రైటర్గా? చాలా తక్కువ అండి. చాలా అంటే ఇప్పుడు దాంతో పోలిస్తే 10% ఉండేదా? 10% ఇక్కడ అది కూడా లేదా? హైయెస్ట్ ఇది 2 lakhs 2.5 lakhs ఏదో అండి. అంతే. ఏది పెద్ద పెద్ద సినిమాలకు కూడా అదే పెద్ద బ్యానర్కి. అప్పట్లో అలాగే ఉండేవి. ఇప్పుడు ఏది ఎప్పుడు తీసుకున్నా సార్, ఏ లైన్ తీసుకోండి, రైటర్స్, యాక్టర్స్, డైరెక్టర్స్ ఎవరైనా తీసుకోండి, ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, వాళ్ళు ఎక్సెప్షన్స్. అవును, వాళ్ళని బట్టి మిగతా వాళ్ళు అలా తీసుకుంటున్నారని కాదు. కరెక్ట్. నా రోజుల్లో మా పరుచూరు బ్రదర్స్ ఉండేవారు. ఈ జీవితంలో ఎప్పటికైనా పరుచూరు బ్రదర్స్లో 10వ వంతు తీసుకోగలమా అన్నట్టు ఉండేది. తీసుకోలేదు కూడా అలా. అవును. సో తర్వాత ఎవరు, త్రివిక్రమ్ శ్రీనివాస్, అందరూ త్రివిక్రమ్ శ్రీనివాస్ తోటే కంపారిజన్. ఎలా అంతమంది శ్రీనివాసులు ఉంటారు కదా, ఒక్కడే ఉంటాడు కదా. వాళ్ళు ఎక్సెప్షన్స్. వాళ్ళతో పోల్చుకుని మిగతా వాళ్ళు వాత పెట్టుకోవడం, డిసప్పాయింట్ అవ్వడం ఉండకూడదు. అలాగే నేను ఆ ఎక్సెప్షన్లో లేను. ఓకే. నేను మామూలు జనరల్ కోటాలోనే ఉన్నాను. తర్వాత యాక్టర్ అయ్యాక ముత్యాల సుబ్బయ్య గారు అన్నారు, గురువా ఎవడైనా యాక్టర్ అయితే వీడు యాక్టర్ ఏంటి, ఇలాగ ఏదో కాంట్రవర్సీ ఉంటుంది, నువ్వు యాక్టర్ అయితే అలా అనుకునేవాడు ఒక్కడు కూడా ఉండడు, ఎంత కష్టపడి పైకి వచ్చావు, బాగుంది గురువా, రైటర్గా ఏం డబ్బులు వస్తాయి, ఏమొచ్చు ఇప్పుడే ఏమైనా రూపాయి వస్తుంది, ఓకే, జాగ్రత్త పెట్టుకో, పాడు చేసుకోకు. అంటే ఇలాంటి కొన్ని అనుభవాలు టచింగ్. మిమ్మల్ని కష్టాలు ఉన్నప్పుడు ఆదుకున్న మీ బ్రదర్కి మరి తీర్చేశారా? రుణముక్తులు అయిపోయారా? తీర్చాను, వడ్డీ తీసుకోలేదు వాడు. ఓకే. వడ్డీ అయితే 1 కోటి రూపాయలు అయ్యేది, అసలు కూడా వద్దన్నాడు. అదేంటి, నేను అన్నని తమ్ముడిని అయితే పోనీ మా అన్నయ్య గిఫ్ట్ అంటారు తమ్ముడికి, నాన్న కానుక అనేది కార్ల మీద రాసుకుంటారు, ఆటోల మీద, అలాగా అన్న కానుకని రాసుకోవచ్చు. తమ్ముడు కానుకంటే కొంచెం సిగ్గుగా ఉంటుంది. అసలు తీసుకోపోని వడ్డీ వద్దులే. ఓకే. అంటే ఇవన్నీ ఒక్క ప్రశ్నతో మీరు ఎంత లాగారు, మీ జర్నీ ఏంటనడంతో అంతే. అంతేగా మరి తెలియాలి కదా. అసలు జనరల్గా కాంట్రవర్సీ అలాగా ఇప్పుడు వంశీ గారి కాంట్రవర్సీగా ఉన్నా కూడా నాకు ఆనందం. ఆయనతో ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నట్టు ఇలా చెప్పేసాను కూడా. ఇప్పుడు ఆయన ఎప్పుడు తర్వాత కలిసారా మీరు ఎప్పుడన్నా? చాలాసార్లు కలిసామండి. ఈ టాపిక్ రాదు కదా, రాదనుకోండి. ఆయన ఎక్కడో ఇంటర్వ్యూలో అంటే నేను అయ్యో అనకనక ఇంటర్వ్యూలో ఎందుకు అన్నాడు, నా మీద అన్నా పర్వాలేదు, నా మొహంలో ఏడాది ఆయన కాంపౌండ్లోనే పడి ఉన్నాను కదా. నిజంగా రాయకపోయినా రాశాడు ఎల్బి శ్రీరామ్ అంటే అదొక వాడికి ఎంత గర్వంగా. ఇప్పుడు చూస్తే ఆయన ఫీల్ అవుతాడు అనవసరంగా, ఆయన ఫ్లోలో అన్నాడు. ఓకే, అదే పర్లేదు. కమెడియన్స్ కొంతమంది ఒక రేంజ్కి వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లల్ని ఐదర్ వాళ్ళు డైరెక్టర్లు అయ్యారు, లేకపోతే వాళ్ళ పిల్లల్ని హీరోలుగా పెట్టి తీశారు. మీకు అట్లాంటి ఆలోచన ఎందుకు రాలేదు కదా? అంటే నాకు ఆలోచన వచ్చిందండి. నేను రేపు పొద్దున్న మా అబ్బాయి నన్ను బ్లేమ్ చేయకుండా చూసిన పరిస్థితులు సక్సెస్ అయిన వాళ్ళు తక్కువ కనిపించారు. నేను అన్నాను మా అబ్బాయి అని, ఎరా నేను రైటర్నే కదా, నా పేరు చెప్పి ఏమైనా నేను హీరోని చేయనా, ఒక కథ రాయనా అన్నా. అనుభవాలు చూస్తున్నాం కదా, వద్దులే నన్ను ఎలా ఉండని అన్నాడు. అప్పుడు నేను వాడిని ఏదో రిలవెంట్గానే సినిమా ఫీల్డ్కి అటాచ్డ్గానే ఉంచాలి, ఎంతైనా ఒక కళాకారుడి బిడ్డ కదా, ఒకటి కొడుకు కదా అని అనుకుని కెమెరామెన్గా చేద్దాం అనుకుని ఈవీ గారిని అడిగాను, సార్ పూణేకి పంపించి చేస్తే ఎలా ఉంటుంది మా అబ్బాయి అని అన్న. వద్దండి చాలా కష్టాలు అవి, పిసి శ్రీరామ్ అంతా అయిపోయినా మీ అబ్బాయి 365 రోజుల సక్సెస్ ఇచ్చినా కూడా నెక్స్ట్ సినిమా ఏంటనేది క్వశ్చన్ మార్కే. మామూలు కెమెరామెన్లు అయితే ఇంకా మామూలు విషయం కాదు, వద్దండి అంతటి. అప్పుడు గ్రాఫిక్స్లో పెట్టు. ఓకే, ఇప్పుడు గ్రాఫిక్స్ డిజైనరా? ఇప్పుడు అవునండి, 11-12 ఏళ్ళుగా అదే లేదు. పెంటాఫోర్లో చేశాడు, పెంటాఫోర్ అని చెన్నై ఉంది, అక్కడ ట్రైనింగ్ 1 year. తర్వాత శ్యాంప్రసాద్ గారికి చెప్పాను, మా అబ్బాయి నేర్చుకున్నాడంటే ప్రాక్టికల్గా మీరు ఏమైనా కొబ్బరికాయ కొడితే బాగుంటుంది. ఇప్పుడు వస్తాడా, ఎప్పుడు వస్తాడు, మీదే ఆలస్యం అన్న. అంటే ఎంకరేజ్మెంట్. ఆయనకు నిజానికి రిలీజ్కి దగ్గరలో ఉంది, అవసరం లేదు. అవును అంటే చాలా థ్యాంక్స్ అండి, కొంచెం మంచి రోజు చూసుకుని పంపేశాను అంటే అక్కడ జాయిన్ అయ్యాడు. ఓకే. తర్వాత అలా అంజి టీమ్ అని అందులో పనిచేసిన వాళ్ళు ఒకటి పెట్టారు, అందులో చేశారు. తర్వాత ఈ మళ్ళీ శ్రీవి కొన్ని సినిమాలకి చేశాడు. చేసిన తర్వాత ఈఎఫ్ఎక్స్ ప్రసాద్ ఎఫెక్ట్స్ చెన్నైకి వెళ్ళాడు, అక్కడ 4 ఏళ్ళు అన్నాడు.
అక్కడ మగధేర, రోబో, ఇలా ఇంకా ఇంగ్లీష్ సినిమాలు చాలా చేసాడు. ఓకే. అది అయిన తర్వాత కంపోజిటింగ్ వాడి డిపార్ట్మెంట్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక ఈ బాహుబలి 1 అయింది, ఇప్పుడు 2 కూడా చేస్తున్నాడు, మకుటాలో పనిచేస్తున్నాడు. సొంతంగా పెడదామని ట్రై చేసి పెడితే బాగుంటుందని ఇద్దరు అనుకున్నవాడు నేను. బాగోలేదు అట్లా సొంతంగా పెట్టడానికి సిచ్యుయేషన్స్ లేవండి, అట్లా ప్రతిదానికి కాంపిటీషన్. సో మరి మీరు డైరెక్టర్ అవుదామని ఎందుకు అనుకోలా? నేను ఇంకొక రకంగా అయ్యానండి డైరెక్టర్గా. ఇప్పుడు నేను షార్ట్ ఫిల్మ్స్ అవతారం అదే షార్ట్ ఫిల్మ్స్ అని, అదే ఇప్పుడు ఇందాక చెప్పి ఎల్బి శ్రీరామ్ గారికి పోయారు ఏంటండి అనే పరిస్థితులు వచ్చాక ఓకే ఓహో నేను ఉన్నానని ప్రూవ్ చేసుకోవాలని ఏదో ఒకటి చెయ్యాలి. సినిమాల్లోకి వెళ్తేనేమో గడ్డాల వేషాలు వస్తున్నాయి సినిమాల్లో. మరి అప్పట్లో అలాంటి చాలా చాలా చక్కటి వేషాలు వేసానండి. అవును, 400 సినిమాలు చేస్తే అందులో 150-200 సినిమాలు నాకు రెప్యుటేషన్స్ తక్కువ. కానిస్టేబుల్ వేస్తే 100 కానిస్టేబుల్స్, ఇంకోటి వేస్తే ఇంకో అలా లేవండి. అన్నీ వెరైటీ వేషాలే పడ్డాయి నాకు. పైగా హీరోయిన్ ఫాదరు, హీరో ఫాదరు, కామెడీగా వెళ్ళి చివరికి సెంటిమెంట్లో ఇది చేయడం, అలాంటి మంచి మంచి వేషాలు ఇచ్చారండి. పరిస్థితులు మారాయి కాబట్టి అది నా ఒక్కడి మీద శత్రుత్వం ఎవరికి ఉండదు కదా. ఈ ఎల్బి శ్రీరామ్ తొక్కేద్దాం అందరం కలిసి ఏమి ఉండదు కదా. ట్రెండ్స్ మారిపోయి ఈక్వేషన్స్ అవి మారడంతో అదే కొత్త నీరు వచ్చి పాత నీరు పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది.